హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, రోజు రోజుకు కూడా వైసీపీ ఖాళీ అయిపోవడం మనం చూస్తున్నాం సార్. ఇవాళ మరో ముగ్గురు జనసేన పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. వీళ్ళతో పాటు ఇంకొంతమంది కూడా నేతలు అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది వైసీపీ పార్టీలో? మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు? మరి మీరేం చెప్తారు సార్ దీని గురించి? చంద్రబాబు ఒక తిరుగులేని దాని ఏమంటారు అస్త్రం అని వైసీపీ మీద ప్రయోగించాడు. ఎవరు ఊహించలే. మామూలుగా కోట్లేదు, అందరూ కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నారు వైసీపీలో. చంద్రబాబు ఎంత చేత కాకుండా ఉన్నాడా, ఇలాంటి నెరేటివ్స్ మనం చూసాం. చివరికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకులో కూడా జగన్ని పాతాలని తొక్కేయాలి, అది తక్షణ కర్తవ్యం అని కూడా ఓపెన్గానే ఆయన దాచుకోలేక రాసేశాడు. సో ఆ స్థాయిలో అసంతృప్తి ఉన్నప్పుడు చంద్రబాబు ఎవరు ఊహించిన విధంగా ఒక బలమైన అస్త్రాన్ని జగన్ మీదకి వదిలాడు. అదే లడ్డు అస్త్రం. లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అనేది ఆయన అనౌన్స్ చేసేసాడు. అప్పటికి ఇంకా రిపోర్ట్ ఉందని తెలియదు, ఏమీ తెలియదు, ఉన్నట్టుండి అనౌన్స్ చేశాడు. దాని తర్వాత ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు బయటకు వచ్చింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడు. ఇలాగా జగన్ని ఊపిరి తీసుకొనియకుండా, అంటే ఊహించని సర్ప్రైజ్ అటాక్ అంటాం, అటువంటి ఒక సర్ప్రైజ్ అటాక్ చంద్రబాబు చేశాడు. ఇది జగన్ మీద జైలుకి పెడతాను, కేసులు పెడతాను, జగన్కి సింపతి వచ్చేది. కానీ చంద్రబాబు ఊహించని క్లవర్ ఇంటెలిజెంట్ అటాక్ ఏదైతే ఉందో ఇది జగన్ని కంప్లీట్గా డిఫెన్స్లో పడేసి, జగన్కి ఎలా రియాక్ట్ అవ్వాలో దీని పట్ల అర్థం కాలేదు. జగన్ వైపు నుంచి ఎవరు రియాక్ట్ అయ్యారు? ఫస్ట్ వైవి సుబ్బారెడ్డి అయ్యాడు. ఆయన కూడా ఏమయ్యాడు? నిరూపించాను, ఇంకోటి ఛాలెంజ్ చేస్తాను అనట్లే. ఫస్ట్లో ఆయన ఏమన్నాడు? నేను ప్రమాణం చేస్తా, భార్య బిడ్డలతో వచ్చి నువ్వు చేయన్నాడు. ప్రమాణాలతో తెగేది కాదు కదా ఇది. అబద్ధం చెప్పి కూడా మనం ప్రమాణం చేయొచ్చు, ఏమవుతుంది? కాబట్టి రియాక్ట్ అవల. చివరికి జగనే రంగంలో దిగాల్సి వచ్చింది. మామూలుగా అయితే వైసీపీలో ఒక డజన్ మంది రంగంలో దిగి అటాకులు మొదలు పెడతారు. నానీలు ముగ్గురు నానీలు, తర్వాత రోజా, తర్వాత అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, ఇలాగ ఒక 10 మంది రంగంలో దిగుతారు. కానీ ఇక్కడ ఈసారి ఎవరు రంగంలో దిగలేదు. ఓన్లీ వైవి సుబ్బారెడ్డి, జగనే ఉన్నారు బిగినింగ్లో. అప్పటికి లేట్ అయిపోయింది. దాని తర్వాత భూమన కరుణాకర్, నిజానికి ఆయన ముందు దిగి ఉండాలి. ఎందుకంటే ఆయన టీటీడీ చైర్మన్గా తర్వాత మొన్నటి వరకు ఆయనే కదా ఉన్నాడు, తెలుగుదేశం గవర్నమెంట్ రాకముందు. వైవి సుబ్బారెడ్డి అంతకుముందు ఉన్నాడు. సో ఆయన రంగంలోకి రాలేదు. రోజా వీళ్ళందరూ తర్వాత మెల్లగా వచ్చారు. సో జగన్ రంగంలో దిగి జగన్ ఏం చేయాలో తెలియక జగన్ లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఏం రాశాడు? మీ బీజేపీ మంత్రులు రికమెండ్ చేసిన వాళ్ళు అందరూ టీటీడీ బోర్డులో ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదా వాళ్ళు ఏం చేస్తున్నారని అది రైట్కి వచ్చిన జగన్ అడగడం. ఎందుకంటే టీటీడీ బోర్డు తెలియకుండా ఇట్లాంటి కల్తీ వస్తుందా? వాళ్ళు మరి బోర్డు ఏం చేస్తుంది? బోర్డులో బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? హిందూ మతానికి పరిరక్షకులు అని చెప్పి బీజేపీ ఏం చేస్తుంది? ఇవన్నీ ప్రశ్నలు కరెక్టే, కానీ అది సరిపోదు. ఇది ఎందుకంటే ఇది పొలిటికల్ అటాక్, అతనేమో టెక్నికల్గా అడుగుతున్నాడు, అది సరిపోలేదు. దాని తర్వాత రోజాని రంగంలో దించారు. దాని తర్వాత నిన్న లేటుగా ఎవరు మన నాని, కొడాలి నాని అండ్ పేర్ని నాని రంగంలోకి వచ్చారు. తర్వాత అంబటి వచ్చాడు. ఇలాగా మెల్లమెల్లగా వైసీపీ వాళ్ళు జగనే వాళ్ళని ఏంటి మీరు అన్నట్టుగా పంపించాడా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే జగన్ రివ్యూ మీటింగ్లు పెట్టి దీని మీద చేశాడు. సో ఇదంతా సరిపోవట్లేదు. అంటే తెలుగుదేశం చంద్రబాబు విసిరిన అస్త్రాన్ని తట్టుకోవడానికి రెడీగా లేరు, వాళ్ళు బలహీనంగా ఉన్నారు. ఇది నేషనల్ వైడ్ పేరప్ అయిపోయింది. హిందూ సంఘాల రంగంలో దిగాయి. ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియా అనేక ప్రశ్నలు లేవనెత్తింది. నిజానికి అనేక ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో, కానీ ఇవన్నీ ఆలోచించే లోపలనే వెళ్ళిపోయింది. అదేదంటారు కదా, నిజం బయలుదేరే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చేస్తుందని. అలాగా ఇది అబద్ధం నిజం పక్కన పెడితే చంద్రబాబు ఉపయోగించిన ఒక పొలిటికల్ అస్త్రం అని చెప్పొచ్చు. ఇది పొలిటికల్ అస్త్రం అనేది జగన్ని కంప్లీట్గా ఇది చేసింది. ఈ కాంటెక్స్ట్లో మరోవైపు ఈరోజు ఒక పెద్ద ప్రమాదం జగన్కి జరుగుతుంది. ఆ ప్రమాదం ఏంటంటే, ఫస్ట్ టైము జనసేనలోకి వైసీపీ నాయకులు చేరుతున్నారు ఈరోజు. అది కూడా ఆషామాషి వాళ్ళు కాదు, ఇంపార్టెంట్ లీడర్లే, సీనియర్ లీడర్స్. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్కి బంధువు, వైఎస్ఆర్తో కూడా కలిసి పనిచేశాడు.
మంత్రిగా పనిచేశాడు, గతంలో 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఒక సీనియర్ నాయకుడు ప్రకాశం జిల్లాలో. ఆయనకి జగన్కి మధ్య బంధుత్వం ఉంది. సో ఆయన ఇప్పుడు వైసీపీలో నుంచి జనసేనలకి వస్తున్నాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కలిశాడు, ఈరోజు ముహూర్తం పెట్టారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జనసేన కండువ కప్పుకోబోతున్నాడు. మరోవైపు సామినేని ఉదయభాను, కిలారి రోసయ్య వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేలుగా నిలబడి ఓడిపోయిన వాళ్ళు. వీళ్ళు కూడా సీనియర్ లీడర్స్. కిలారి రోసయ్య ఫ్యామిలీ అంతా కూడా సీనియర్ రాజకీయాల్లో ఉన్నవాళ్ళే. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా జనసేనలోకి వస్తున్నారు. వీళ్ళ ముగ్గురితో పాటు అనేక మంది స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, జడ్పీసీలు వీళ్ళందరూ కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. నేను లాంగ్ బ్యాకే చెప్పాను, తెలుగుదేశం జనసేన వ్యూహం ఏంటంటే వైసీపీని నిర్వీర్యం చేయాలి. వైసీపీ పై స్థాయి నాయకుల్ని కుదిరిన చోట తెలుగుదేశంలో చేర్చుకోవాలి, కుదరని చోట జనసేనలోకి చేర్చుకోవాలి, కింది స్థాయిలో ఎక్కువ మందిని జనసేనలోకి చేర్చుకోవాలి. ఎందుకంటే జనసేన సంస్థాగతంగా బలంగా లేదు, బలమైన నాయకులు లోకల్గా లేదు. సో ఇప్పటికంటే ఏదో గట్టెక్కి వచ్చాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు అలయన్స్ వల్ల, బీజేపీ చంద్రబాబు అలయన్స్ వల్ల పవన్ కళ్యాణ్ 21 స్థానాల్లో గెలవగలిగాడు, రాగలిగాడు, 2 ఎంపీ సీట్లు తెచ్చుకోగలిగాడు. నెక్స్ట్ రేపొద్దున చంద్రబాబుతో చెడి బీజేపీ పవన్ కళ్యాణ్ జాయింట్గా వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్కి స్ట్రాంగ్ సంస్థాగత నిర్మాణం ఉండాలి. ఓట్లు వేయించుకోవాలన్నా కూడా సంస్థాగత నిర్మాణం ఉండాలి. దాని మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాడు. సో తన జనసేనని పటిష్టం చేసుకునే యాంగిల్లో ఉన్నాడు. అందుకని వివాదాస్పదమైన వైసీపీ నాయకులను కూడా పవన్ కళ్యాణ్ తన పార్టీలోకి చేర్చుకోవడానికి రెడీ అయిపోయాడు. మామూలుగా అయితే బాలినేనికి దామచర్ల జనార్దన్ కావచ్చు, అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జ్ కావచ్చు, వీళ్ళందరూ చాలా సివియర్గా అతని పట్ల వ్యతిరేకిస్తున్నారు. నిన్న కూడా జనసేన బ్యానర్లు పెడితే కూడా ఇతని ఫోటో ఉంటే చించేశారు. తీవ్రంగా ఉన్నారు అతని పట్ల. మేము పవన్ కళ్యాణ్ కూడా నిలదీస్తామన్న పద్ధతిలో తెలుగుదేశం నాయకులు కానీ ఈవెన్ జనసేన నాయకులు కూడా, ప్రకాశం జిల్లా జనసేన నాయకులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో వైసీపీ ఎన్ని అరాచకాలు చేసిందో మనకు తెలుసు. తెలుగుదేశం మీద, జనసేన నాయకుల మీద వైసీపీ అరాచకాలు 5 ఏళ్లలో విపరీతంగా జరిగాయి. సో వాళ్ళ అరాచకాలకు గురైన వాళ్ళు ఇవాళ వాళ్ళ అనుచరులుగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది నాయకులు. అందుకని దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇది జగన్కి మాత్రం ఖచ్చితంగా పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఆల్రెడీ అక్కడ నెల్లూరు కానీ ఒంగోలు ఈ ఏరియాల్లో బలమైన రెడ్లంతా జగన్ని వదిలి వెళ్ళిపోయారు. సో ఓవరాల్గా రెడ్డి సామాజిక వర్గమే జగన్ వెంట లేనప్పుడు ప్రజలు ఎందుకు ఉండాలా, మిగతా వాళ్ళు ఎందుకు ఉండాలా అన్న ఒక నెరేటివ్ కూడా జనంలోకి వెళ్ళింది. అందుకని జగన్ ప్రవేశపెట్టిన సోషల్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయింది. అయితే దీని పట్ల జగన్ ఎలా స్పందించాడంటే, నిన్న ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు అడిగారు, ఇట్లా సీనియర్ నాయకులు, పెద్ద నాయకులు వెళ్ళిపోతున్నారు కదా అడిగితే ఆయన చాలా అది సగం లేసేసి మనిషి పైకి, గతంలో జగన్ 5 ఏళ్లలో పార్టీని గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. పార్టీ స్ట్రక్చర్ ఏంటి, పార్టీలో ఎవరిని కలవాలి, ఎవరిని ఆర్గనైజ్ చేయాలనేది స్ట్రిక్ట్గా జరగలేదు. ఆయన పార్టీ కంటే కూడా తన మిత్రుడైన సజ్జల రామకృష్ణారెడ్డి, తర్వాత సీఎంఓ ఆఫీసులో పనిచేసే అధికారులు, వీళ్ళ మీదే ఆయన ప్రధానంగా డిపెండ్ అయ్యాడు. అందుకని చాలాసార్లు ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చి కలవాలనుకున్న జగన్ని వీళ్ళని కలవమనేవాళ్ళు, వీళ్ళేమో ఏమైనా ఉంటే మాకు చెప్పండి అనేవాళ్ళు. మామూలుగా చాలా కథలు ఇట్లాంటివి ఉన్నాయి. ఒకసారి కేతిరెడ్డి పెద్దిరెడ్డి వస్తే జగన్ కలవాలని జగన్ అపాయింట్మెంట్ ఇచ్చాడు, వస్తే వీళ్ళు కలిశారు, మీరు మాకు జగన్కి చెప్పినట్టే మాకు చెప్తే చాలు అని వీళ్ళంటే, అసలు మీరు రాజకీయాల గురించి మీకేం తెలుసాయా, మీరు ఎప్పుడైనా సర్పంచ్గా కూడా చేయలేదు, మీకు చెప్తే ఏమర్థం అవుతుంది నా సమస్య, జగన్ కలిస్తే కలవమన్నాడు, లేకపోతే లేదని వెళ్ళిపోయాడు ఆయన. సో ఆ తర్వాత కూడా ఎప్పుడు జగన్ కలవలేదు అంటారు. ఇలాగా చాలామంది అందరూ ఇట్లాంటి కథలు చెబుతారు. ఇది ఖచ్చితంగా ప్రభావితం చూపుతుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వైసీపీలు ఉంటారు కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేయరు. ఎందుకంటే మన ఇష్యూని జగన్తో చెప్పుకుందామని వెళ్తే వీళ్ళు తగులుతున్నారు. సో జగన్ వీళ్ళని కలవడానికి అతనికి ఇష్టం లేదు. సో దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కడికెక్కడ పేరుకుపోతూ వచ్చాయి. వీళ్ళే అసంతృప్తిగా ఉంటే వీళ్ళు కింది స్థాయి కార్యకర్తలని ఏం సముదాయిస్తారు. కాబట్టి ఈ గ్యాప్ అనేది బలంగా వచ్చేసింది.
ఇప్పుడు ఏంటంటే అధికారం ఉన్నప్పుడు ఎలాగున్నా నడుస్తుంది, ఎంత అసంతృప్తిన్నా ఎట్లున్నా ఏమి అవ్వదు. కానీ ఇప్పుడు ఓడిపోయినప్పుడు పార్టీ నిలబెట్టుకోవాలంటే పార్టీ కోసం ఫైట్ చేసే వాళ్ళు కావాలి, పార్టీ కోసం నమ్మకంగా ఉండాలి, ఫైట్ చేయాలి, తెలుగుదేశం కూటమి పెట్టే ఇబ్బందులను కూడా తట్టుకోవాలి. అలాంటి వాళ్ళని ఇవాళ పెట్టాలి. ఇది జగన్ చేస్తున్నాడు, స్టార్ట్ చేశాడు. అందువల్ల ఎక్కడికక్కడ తనకి లాయల్టీ చూసుకోవాలి, పార్టీ లాయల్టీ చూసుకోవాలి. తర్వాత వాళ్ళు సమర్థులా, ఫైట్ చేయగలరా, కొంత అంగబలం అర్ధబలం కూడా ఉండాలి. కేవలం వాళ్ళు బీసీలను ఇంకోటను పెడితే మాత్రం కష్టం అవుతుంది. వాళ్ళు ఫైట్ చేసే ఇది ఉండాలి కదా.